శ్రీ గురుభ్యో నమః. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అంటే 2025లో ఆగస్టు 8వ తారీఖున అంటే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పూజ జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ 2025వ సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్ములు అంటే ధనం, భూమి, ప్రేమ, విజ్ఞానం, కీర్తి, శాంతి, సంతోషం, బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు. ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఆయుష్, విజయం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఆనందం, శాంతి, శక్తి వంటి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెబుతోంది. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని తరువాత బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. దానిపై కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశం అనేది ఇత్తడి లేదా వెండి పాత్ర ఏదైనా కావచ్చు. ఆ కలశంలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకులు, నాణేలు, పసుపు, కొబ్బరికాయను దానిపై ఉంచాలి. కొబ్బరికాయకి పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. చీరతో కలశాన్ని అలంకరించడం మన హిందూ ఆచారం. అమ్మవారి ప్రతిష్టాపన. ఈ అమ్మవారి ప్రతిష్టాపన కలశం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పళ్ళు, నైవేద్యాలు, తోరాలు, పసుపు గణపతిని పూజా సామగ్రిగా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తెల్లటి దారాన్ని
5 లేదా 9 పోగులు తీసుకొని పసుపు రాసి దానికి 5 లేదా 9 పూలతో ముడులు వేసి తోరాలను తయారు చేసుకోవాలి. ఈ తోరాలను పూజకు ముందు పూజించుకోవాలి. అలాగే ముందుగా పసుపు గణపతిని పూజించాలి. పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించుకోవాలి. ఇంటిని, పూజా సామగ్రిని పవిత్రం చేయడానికి పుణ్యాహవచనం చేస్తారు. అలాగే కలశంలోని దేవతలను ఆవాహన చేసి పూజించుకోవాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి ఒక తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు పాయసం, వడపప్పు, పానకం వంటివి నైవేద్యంగా సమర్పించుకోవాలి. తర్వాత వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం చేయడం ఎంతో శుభప్రదం. చివరిగా పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. ఆ తర్వాత చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి. స్వస్తి, శుభమస్తు. జై వరలక్ష్మీదేవి.